నీళ్లు లేకుండా చేయడం, ప్రజలకు కరెంటు లేకుండా చేయడం, తర్వాత కేసీఆర్ కిట్లు రాకుండా చేయడం, తర్వాత న్యూట్రిషన్ కిట్లు రాకుండా చేయడం, ఇట్లా అనేక విధాలుగా విధ్వంసం చేసిండ్రు. తర్వాత హామీలు ఇచ్చిండ్రు, గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఆ గ్యారంటీలు అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు, అమలు అయ్యేటువంటి దిశలో కూడా ప్రయాణం చేస్తలేదు. బడ్జెట్ పరిస్థితి చూస్తే ఇవాళ అధ్వానంగా తయారైనటువంటి ఒక బడ్జెట్ చూస్తూ ఉన్నాం. ఇవాళ కోకొల్లుగా అవినీతి చేసేటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలను విధ్వంసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చోటేబాయి కావచ్చు, బడేబాయి ఓ మోడీ కావచ్చు, వీళ్ళిద్దరు ఏకమై ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పనికి మరి ఇవాళ మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో